కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఆత్మీయంగా దేవాది దేవుడు వాక్కునిస్తూ బలపరుస్తూ ఆత్మీయంగా బలాభివృద్ధి అందిస్తూ ఉండగా ఈ క్రిస్మస్ సంతోషకరమైన దినంలో దేవాది దేవుడు ఏ వాక్కునిస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఈరోజు దేవుని బిడ్డలారా, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత ఆదరిస్తున్నాడు, ఎంత ధైర్యపరుస్తున్నాడు, ఎంతగా ఇష్టపడుతున్నాడు, ఎంతగా బలపరచాలని ఆశపడుతున్నాడో తెలుసుకోవాలి అంటే తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపిన దాన్ని బట్టియే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ వ్యక్తపరచబడుతుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, ఒకసారి కుమారుడిని వెలగా మన ఎందుకు పంపించాడు, నరవతాయిగా ఈ భూమి మీద ఎందుకు పంపించాడు అంటే ఆ మహిమను విడిచిపెట్టకూడని ధన్యత అయినప్పటికీ కూడా ఎందుకు ఈ లోకానికి పంపించాడు అంటే కేవలం మనల్ని బట్టి, మనల్ని దీవించాలని, స్వస్థపరచాలని, బాగు చేయాలని, సహాయం చేయాలని, వృద్ధిలోకి నడిపించాలని, కేవలం దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుని ఒక మంచి సాధనముగా, అద్భుతంగా, గొప్ప కార్యంగా ఈ లోకానికి పంపించాడు. కాబట్టి తన ఏకైక కుమారుడినే పంపించినప్పుడు ఈరోజు నిన్ను బాగు చేయడం దేవుడికి గొప్ప విషయం కాదు. నిన్ను లేవనెత్తబడడం అదేం పెద్ద సమస్య కాదు. నిన్ను ఆశీర్వదించడం లేకపోతే పడిపోయి నిన్ను బలపరచడం అదేం పెద్ద సమస్య కాదు. దాని కొరకే దేవుడు పంపించాడు కనుక కుమారుడినే ఇచ్చిన వాడు సమస్తం నీ కొరకు చేయగలడు, సమస్తం నీకు ఇవ్వగలడు, సమస్తం కూడా నీకు మేలుకరంగా మార్చగలడు. కనుక జ్ఞానం తెలుసుకుందాం. ఎక్కడ దేవుని తప్పుగా అర్థం చేసుకోక నీ పరిస్థితులన్నీ దేవునికి చెప్పడం, నీ సమస్యలన్నీ దేవుని ముందు పెట్టడం, దేవుని సహాయంతో, దేవుని ఆశీర్వాదంతో నీకు జీవించడం ధన్యత. కాబట్టి నేనే మార్గం, సత్యం, జీవం అంటూ ఉండగా నా ద్వారా మీరు తండ్రి యొద్దకు వెళ్తారంటూ ఉండగా లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మించిన ఈ కారణంగా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన నామస్మరణ చేస్తూ ఆయన ఆరాధిస్తూ ప్రతి విషయం ఆయన ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళే విధంగా మనందరం సిద్ధపడదాం, ఆయన అంగీకరిద్దాం. ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆధారం చేసుకుంటూ మన బ్రతుకులో, మన జీవితంలో, మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళడం ధన్యత. ఎందుకంటే దేవుడు బిడ్డలారా సర్వ సృష్టిని సృష్టించిన వాడు, సమస్తం చేసిన వాడు, మన భవిష్యత్తును గురించి కూడా మంచి జ్ఞానం కలిగిన వాడు దేవాతి దేవుడే కనుక ఆయన సహాయం నీకుండడం మంచిది, ఆయన ఆలోచనలు నీకుండడం, ఆయన మేలు నీకుండడం మంచిది. నువ్వు మంచివాడివే, నువ్వు గొప్పవాడివే, నువ్వు అన్నీ ఉన్నవాడివే, నీకు అన్నీ కలిగిన వాడివే, కానీ దేవుని సహాయం నీకుండదు. అది క్షేమం. ఉన్నవి పోకుండా ఉండాలన్నా, ఉన్నవి మించి ఇంకా మనం పొందుకోవాలంటే దేవుడిని, ఆయన సహాయం నీకుండడం మంచిది. అందుకే ఈ రోజు ప్రారంభిస్తూ ప్రతిదినం దేవుని సహాయంతో ఒక రోజు ముందుకు కొనసాగు, నీ భవిష్యత్తులో ముందుకు కొనసాగు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతో ఆశ్చర్యకరమైన నీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించిన విధముకై నీకే మహిమ. మీ ప్రియ కుమారుడే మా కొరకు పంపించావయ్యా. నీవేదైనా మా కొరకు చేయగలవని మేము నమ్ముతున్నాం. నీవెంతైనా మా కొరకు సహాయం పంపించగలవని మేము నమ్ముతున్నాం. సమస్తం నీ ద్వారా మాకు మేలు చేయగలవని మేము విశ్వసిస్తూ ఈరోజు సమస్తం నీ మీద ఆధారపడుతూ నీవే మా యొక్క పనులన్నీ కలిగిస్తూ ఈ రోజంతా ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యం మాకు అనేక బిడ్డలకు దయచేస్తూ నీ నామాన్ని మహిమ తెచ్చుకొని బాడీస్ అరెస్ట్ చేసి చెప్పుకున్న వారికి దీవెన శుభములు ప్రకటిస్తూ నీ గొప్ప నామాన్ని మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడండి. 15 మంది పంపించండి. మరి ఉదయకాల ఆరాధన 4 నుండి 5 వరకు జరుగుతుంది. కలుసుకోండి, దైవికంగా సిద్ధపడదాం. పాస్టర్ ఏబూషిమా జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవి వస్తూ ఉంటాయి. చక్కగా చూడండి, ఆత్మీయంగా బలం పొందుతాం.